One more, third MPCS, 6th web technology. Okay, na? My web technology lo we have seen about your 15 unit 5. XML. Extensible markup language కోసం డిస్కస్ చేసుకున్నాం మన 15 యూనిట్ లో ఓకేనా in our SS class we had discussed what is an XML. XML అంటే ఏంటి, ఫర్ వాట్ పర్పస్ వీఆర్ యూజింగ్, అంటే దేనికోసం ఈ XML వాడుతున్నాం అనేది చూసుకున్నానా. XML ఇస్ ఏ హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ ఇండిపెండెంట్ అని ఓకేనా. ఇది ఫర్ స్టోరింగ్ అండ్ ట్రాన్స్పోర్ట్ డేటాను స్టోర్ చేయడానికి డేటాను ట్రాన్స్పోర్ట్ చేయడానికి చూసుకున్నాం. XML ని ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్ అని ఓకేనా. XML ని మీరు 1990s లో డిజైన్ చేశారని ఓకేనా. XML was created to provide an easy and ఓకేనా అండ్ సెల్ఫ్ డిస్క్రిప్టివ్ డేటాని మనం ఈ XML ద్వారా మనం యూజ్ చేయొచ్చని మనం చూసుకున్నాను. XML is not a replacement of HTML. ఓకేనా. XML HTML రిప్లేస్మెంట్ కాదు, ఇట్ ఈస్ ఇన్బిల్ట్ ఆఫ్ XML అని చెప్పుకున్నాను. అండ్ XML is designed to carry data, not ఓకేనా డేటా అండ్ నాట్ టు డిస్ప్లే డేటా. ఓకేనా. XML is designed to డేటాని క్యారీ చేయడానికి మనం XML క్రియేట్ చేస్తాం ఓకేనా. క్యారీ చేయడానికే తప్ప ఇట్ ఈస్ నాట్ డిజైన్ టు డిస్ప్లే డేటా. ఆ డేటాని డిస్ప్లే చేయడానికి XML డిజైన్ చేయలేదనా. అండ్ XML ట్యాగ్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్, అంటే ప్రీ డిఫైన్డ్ ట్యాగ్స్ నానా, అంటే ఇట్ వాస్ నాట్ whenever the user has a necessity he can use these tags ఓకేనా. ఓకే మీకు నేను ప్రీ డిఫైన్ అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానన్నా. అండ్ XML is a platform language. ఓకే ప్లాట్ఫామ్ లాంగ్వేజ్ ఇండిపెండెంట్ కూడా చెప్పుకున్నాం. అండ్ ఫ్యూచర్స్ ఆఫ్ అడ్వాంటేజ్ XML కోసం కూడా చూసుకున్నాం ఓకేనా. XML సెపరేట్స్ డేటా ఫ్రమ్ HTML. XML HTML నుంచి డేటా సెపరేట్ చేస్తాం చూసుకున్నాం అడ్వాంటేజ్ ఫీచర్స్ లో. అండ్ XML సింప్లిఫైస్ డేటా. XML సింప్లిఫైస్ డేటా చేస్తుంది. XML స్టోర్స్ ఏ ప్లెయిన్ టెక్స్ట్ ఓకేనా. XML సింప్లిఫైస్ డేటా చేయడం వల్ల ఏమవుతుందంటే వెన్ ఎవర్ XML సింప్లిఫైస్ డేటా ఇట్ స్టోర్స్ డేటా, అది స్టోర్స్ XML స్టోర్ డేటా is stored in plain text. ఓకేనా. సింప్లిఫైస్ డేటా చేసినప్పుడు XML లో ఏం చేస్తుందంటే డేటాని ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మాట్ లో స్టోర్ చేద్దాం చెప్పుకున్నాం. అండ్ ఇంకంపాటబిలిటీ అప్లికేషన్స్. సో ఇట్ ఈస్ ఇది ఎప్పుడైతే ప్లెయిన్ టెక్స్ట్ లో చేస్తుందో ఓకేనా ఇన్కంపాటబుల్ ప్లెయిన్ టెక్స్ట్ లో స్టోర్ చేస్తుందో సో డేటా విల్ బి కంపాటబుల్ టు ఆల్ కైండ్స్ ఆఫ్, అంటే ఈ డేటాని ఆల్ కైండ్స్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అంటే విండోస్ 7 ఎనీ ప్లాట్ఫామ్ మనం యూజ్ చేసుకోవచ్చునా ఓకేనా. ఇట్ ఈస్ నాట్ రిస్ట్రిక్టెడ్ వన్ ప్లాట్ఫామ్, ఇట్ వాస్ కంపాటబుల్ టు ఆల్ ప్లాట్ఫామ్స్. ఎనీ ప్లాట్ఫామ్ మీద మనం ఈ XML మనం వర్క్ చేసుకోవచ్చు. అండ్ XML సింప్లిఫైస్ డేటా ట్రాన్స్పోర్ట్ ఓకేనా. డేటా ట్రాన్స్పోర్ట్ సింప్లిఫై చేస్తామని చెప్పుకున్నాం చేస్తున్నప్పుడు ఓకేనా. XML డేటా కెన్ బి డిఫరెంట్ ఇన్కంపాటబిలిటీస్ అండ్ డిఫరెంట్ ఇన్కంపాటబిలిటీ అప్లికేషన్స్ ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ట్రాన్స్పోర్ట్ డేటా, అంటే ఇన్కంపాటబుల్ అప్లికేషన్స్ ఉండడం వల్ల ఏమవుతుంటే డేటాని ఈజీగా ట్రాన్స్పోర్ట్ చేయొచ్చు చూసుకున్నాం. XML సింప్లిఫైస్ ప్లాట్ఫామ్ చేంజెస్, అంటే XML ఏం చేస్తుంటే నెక్స్ట్ చూసుకునేది XML సింప్లిఫైస్ ప్లాట్ఫామ్ చేంజెస్, అంటే ప్లాట్ఫామ్ చేంజెస్ ని సింప్లిఫై చేస్తుంది, అంటే ప్లాట్ఫామ్ చేంజెస్ ఆపరేటింగ్ సిస్టమ్ ని చేంజెస్ చేస్తుంది ఓకేనా. XML సింప్లిఫైస్ ప్లాట్ఫామ్ చేంజెస్, అంటే XML సింప్లిఫైస్ ప్లాట్ఫామ్ చేంజెస్ ఓకేనా. XML simplifies platform changes, అంటే XML ప్లాట్ఫామ్ చేంజెస్ సింప్లిఫై చేయడం వల్ల ఏమవుతుందంటే ఓకేనా. అంటే ఇది ఎప్పుడైతే వెన్ ఎవర్ అండ్ XML సింప్లిఫైస్ ప్లాట్ఫామ్ చేంజెస్, అంటే ఎప్పుడైతే XML ప్లాట్ఫామ్ చేంజెస్ సింప్లిఫై చేస్తుందో ఇట్ క్యాన్ వర్క్ ఎనీ ప్లాట్ఫామ్, అంటే ఏ ప్లాట్ఫామ్ మీద XML వర్క్ చేయడానికి పాసిబిలిటీ ఉన్నది ఓకేనా. అండ్ ఓకేనా. అంటే చేంజ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్, అంటే ఎప్పుడైతే చేంజ్ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్లికేషన్ బ్రౌజర్స్ ఓకేనా, ఎప్పుడైతే మనం XML ఎప్పుడైతే ప్లాట్ఫామ్ సింప్లిఫై చేస్తుందో ఇట్ క్యాన్ వర్క్ ఆన్ ఎనీ ప్లాట్ఫామ్, అంటే ఎనీ ఆపరేటింగ్ సిస్టమ్ మీద వర్క్ చేయగలనా. అండ్ బ్రౌజర్స్ ఎనీ బ్రౌజర్ ఇట్ క్యాన్ వర్క్ ఓకేనా. అండ్ మేక్ data lose because XML data is stored in a simple text format and it does not lose any data nana because XML stores in a simple text format. Simple XML format లో స్టోర్ చేసుకున్నాం కాబట్టి it does not lose any data. నెక్స్ట్ ఏం చెప్పుకున్నాంటే
XML increase data availability. XML యూజ్ చేసుకుంటాం వల్ల డేటా అవైలబిలిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. We can using XML we can increase data availability. ఓకేనా, increase data availability. Increase data availability. అంటే దీన్ని యూజ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే మనం డేటాని అవైలబిలిటీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. XML డేటా కెన్ బి అవైలబుల్ టు ఆల్ కైండ్స్ ఆఫ్ మిషన్స్. అంటే మనం ఈ డేటాని మనం ఆల్ కైండ్స్ ఆఫ్ మిషన్స్ లో మనం హ్యాండిల్ చేయొచ్చునా. కంప్యూటర్స్, వాయిస్ మిషన్స్, ఓకే, న్యూస్ ఫీడ్స్ లో కూడా మనం ఈ XML యూజ్ చేసుకోవచ్చునా. XML కెన్ బి క్రియేటెడ్ న్యూ ఇంటర్నెట్ లాంగ్వేజ్. ఈ XML యూజ్ చేసుకుని న్యూ ఇంటర్నెట్ లాంగ్వేజ్ కూడా క్రియేట్ చేయొచ్చు. XML కెన్ బి క్రియేటెడ్ న్యూ ఇంటర్నెట్ లాంగ్వేజ్. ఈ XML యూజ్ చేసుకుని మనం కొత్తగా ఒక ఇంటర్నెట్ లాంగ్వేజ్ క్రియేట్ చేసుకోవచ్చునా. న్యూ ఇంటర్నెట్ లాంగ్వేజ్, న్యూ లాంగ్వేజ్ లైక్ ఎక్స్ట్రా అంటే ఎక్స్టెన్సిబుల్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ అని, ఓకేనా. ఇంకా WSDSL అని, ఇంకా ఇలా WML అని, SML అని, ఇలా మనం స్విచ్ మోడ్లో సిమిలర్ మోడ్యులర్ లాంగ్వేజ్ అని ఇలా మనం క్రియేట్ ఏదైనా చేసుకోవచ్చునా. దీస్ ఆర్ అప్ టు ఫీచర్స్ ఆఫ్ XML. ఇవన్నీ కూడా ఫీచర్స్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ XML అన్న టుడేస్ క్లాస్ విత్ వీఆర్ మూవింగ్ టు టుడేస్ క్లాస్ అన్న. ఈ రోజు క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాం అంటే, ఓకేనా, ఈ రోజు క్లాసెస్ లో మనం మెయిన్ గా మాట్లాడుకునేది వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద రూల్స్ ఫర్ వెల్ ఫార్మ్ XML. ఓకేనా, ఈ XML ని ఎలా హౌ వీఆర్ ఫార్మింగ్ దస్ XML అనేది ఈరోజు డిస్కస్ చేసుకున్నానా. ఓకేనా, ఏ వెల్ ఫార్మ్ XML డాక్యుమెంట్ కెన్ బి వ్యాలిడేట్ అగైన్స్ట్ DTD. ఓకేనా, అంటే DTD ఇన్ ద సెన్స్ డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్. అంటే ఏ వెల్ ఫార్మ్ XML డాక్యుమెంట్ కెన్ బి వ్యాలిడేట్ అగైన్స్ట్ DTD. ఏ వెల్ ఫార్మ్ XML డాక్యుమెంట్ ఈజ్ అన్ XML డాక్యుమెంట్ విత్ కరెక్ట్ సింటాక్స్ నాన్న. ఓకే, మనకి దీంట్లో ఏం రూల్స్ ఇచ్చారంటే ఇట్ మస్ట్ బిగిన్ విత్ ద XML డిక్లరేషన్. అంటే ఈ రూల్స్ లో ఫస్ట్ రూల్ ఏంటంటే ఎవ్రీ XML మస్ట్ బిగిన్ విత్ ఏంటంటే ఎవ్రీ XML మస్ట్ బిగిన్ విత్ దేంతో బిగిన్ అవ్వాలంటే నాన్న, ఈ రూల్స్ లో XML లో మనకి రూల్స్ ఉన్నాయి నాన్న. ఈ రూల్స్ లో ఫస్ట్ రూల్ ఏంటంటే ఇట్ మస్ట్ బిగిన్ విత్ XML డిక్లరేషన్. అంటే XML డిక్లరేషన్ తో మనకి ఇది బిగిన్ అవ్వాలన్న. ఓకేనా, XML డిక్లరేషన్ తో ఇది బిగిన్ అవ్వాలి. నెక్స్ట్ ఇంకేం రూల్స్ ఇచ్చాడంటే ఇట్ మస్ట్ హ్యావ్ ఎ యూనిక్ రూట్ ఎలిమెంట్. దీనికి ఏమవ్వాలంటే ఇట్ మస్ట్ హ్యావ్ యూనిక్. దీంట్లో ఏమవుతుందంటే దీనికి ఏముండాలంటే ఇట్ మస్ట్ హ్యావ్ దీనికి ఈ రూల్స్ లో నెక్స్ట్ ఏంటంటే ఇట్ మస్ట్ హ్యావ్ ఏముండాలంటే ఇట్ మస్ట్ హ్యావ్ యూనిక్ రూట్ ఎలిమెంట్. ఓకేనా, యూనిక్ రూట్ ఎలిమెంట్ అంటే డిఫరెంట్ రూట్ ఎలిమెంట్ ఉండాలన్న. దానికి సేమ్ ఎలిమెంట్స్ సేమ్ రూట్ ఎలిమెంట్ ఉండదు, డిఫరెంట్ రూట్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఓకేనా, రూట్ ఎలిమెంట్స్ అన్ని కూడా డిఫరెంట్ గా ఉండాలన్న. అండ్ నెక్స్ట్ ఏమొసరికి ఆల్ స్టార్ట్ ట్యాగ్స్ ఆఫ్ XML. ఏమైతే స్టార్ట్ ట్యాగ్స్ ఉన్నాయి, ఆల్ స్టార్ట్ ట్యాగ్స్ ఆఫ్ XML, ఆల్ స్టార్ట్ ట్యాగ్స్ ఆఫ్ XML, ఏమైతే స్టార్ట్ ట్యాగ్స్ ఆఫ్ XML ఉన్నాయో. ఓకే, నెక్స్ట్ ఏం చెప్పుకుంటే ఆల్ స్టార్ట్ ట్యాగ్స్ ఆఫ్ XML. వాట్ ఆర్ ద స్టార్ట్ ట్యాగ్స్ ఆఫ్ XML? ఆ స్టార్ట్ ట్యాగ్స్ ఏమవ్వాలంటే స్టార్ట్స్ ఆఫ్ XML డాక్యుమెంట్ మస్ట్ వాచ్ అండ్ ట్యాగ్స్. డాక్యుమెంట్స్ మస్ట్ ఏముందంటే ఈ డాక్యుమెంట్ లో ఏముందంటే మస్ట్ మ్యాచ్ అండ్ ట్యాగ్స్.
ఓకేనా వాట్ ఆర్ ద స్టార్ ట్యాగ్స్ వీఆర్ యూజింగ్ ఇన్ ఎక్స్ఎంఎల్ ఏమైతే ఎక్స్ఎంఎల్ లో స్టార్ ట్యాగ్స్ వాడుతున్నావు ఏమైతే నేను నా ఎక్స్ఎంఎల్ లో స్టార్ ట్యాగ్స్ వాడుతున్నా ఆ స్టార్ ట్యాగ్స్ ఏమవ్వాలంటే నా ఎండ్ ట్యాగ్స్ తో మ్యాచ్ అవ్వాలి ఇఫ్ మై స్టార్ ట్యాగ్ వాస్ నాట్ మ్యాచ్ విత్ ఎండ్ ట్యాగ్ ఈ ఎక్స్ఎంఎల్ రూల్స్ ఇట్ డస్ నాట్ సాటిస్ఫై నన్ను బికాస్ మై స్టార్ ట్యాగ్ వాస్ నాట్ సాటిస్ఫై విత్ ఎండ్ ట్యాగ్ ఓకేనా నెక్స్ట్ ఇంకేం చెప్పుకున్నా అంటే ఎక్స్ఎంఎల్ ట్యాగ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్ XML tags are case sensitive. And case sensitive in the sense we only use a lowercase letters. And the lowercase letters in the sense we did not bother for uppercase. Ikkada case sensitive in the sense we are using only a lower class letters. And okay na upper class alphabets మనం యూజ్ చేయనా ఓకేనా నెక్స్ట్ వచ్చేసరికి XML tags cases to and next వచ్చేసరికి all elements must be closed what are the elements అంటే మనం ఏమైతే ఎలిమెంట్స్ యూజ్ చేస్తామో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా క్లోజ్ చేయాలి all elements must be what are the elements we are opening ఏమైతే నేను ఎలిమెంట్స్ ఓపెన్ చేస్తామో ఆ ఎలిమెంట్స్ కూడా must be closed ఓకేనా all elements must be closed ఓకేనా వెన్ అవర్ ఐ డిక్లేరింగ్ ఎన్ ఎలిమెంట్స్ ఇన్ XML నేను ఏమైతే ఎలిమెంట్స్ డిక్లేర్ చేస్తున్నా ఆ ఎలిమెంట్స్ ని మస్ట్ బి క్లోజ్ చేయాలన్నా నెక్స్ట్ ఏం చెప్పుకున్నా అంటే ఆల్ ఎలిమెంట్స్ మస్ట్ బి ప్రాపర్లీ నెస్టెడ్ ఆల్ ఎలిమెంట్స్ మస్ట్ బి ప్రాపర్లీ nested in the sense arrange properly arrange అన్ని ఎలిమెంట్స్ కూడా ప్రాపర్ గా అరేంజ్ చేయాలని చెప్తున్నానా నెక్స్ట్ ఏం చెప్పుకుంటే all elements all attributes values must be quoted ఓకేనా all attributes values ఏమైతే attributes values ఇస్తున్నానో ఓకేనా all attribute values must be quoted all attribute values must be quoted అంటే quoted అంటే ఏమైతే వాల్యూస్ తీసుకున్నాను 1 2 ఇలా డబుల్ కోటోస్ లో గాని సింగిల్ కోటోస్ లో గాని ఆ వాల్యూస్ ని మనం డిక్లేర్ చేసుకోవాలన్నా ఆల్ ఎలిమెంట్ వాల్యూస్ మస్ట్ బి కోటెడ్ ఏమైతే వాల్యూస్ అని XML లో తీసుకున్నాను ఆ వాల్యూస్ ని కోటోస్ లో ఇవ్వాలన్నా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి XML attributes entities must be needed for special characters XML entities ఏమైతే ఉన్నాయో వాట్ ఆర్ ద XML entities నేను ఏమైతే XML entities తీసుకున్నాను వాట్ ఆర్ ద entities ఐ యామ్ టేకింగ్ ఇన్ మై XML నా XML లో ఏమైతే XML entities తీసుకున్నానో మస్ట్ బి యూజ్డ్ ఫర్ దీన్ని దేనికి వాడతారంటే ఏమైతే XML entities తీసుకున్నానో మస్ట్ బి యూజ్డ్ ఫర్ స్పెషల్ క్యారెక్టర్స్ must be used for special characters స్పెషల్ క్యారెక్టర్స్ నేను వాడుతున్నానా ఏమైతే వాట్ ఆర్ ద క్యారెక్టర్స్ ఐఎమ్ టేకింగ్ అంటే ఏమైతే XML ఎంటిటీస్ ని తీసుకున్నానో ఆ ఎంటిటీస్ ని నేను స్పెషల్ క్యారెక్టర్స్ కి వాడుకుంటున్నాను దీస్ ఆర్ ద రూల్స్ ఫర్ వెల్ ఫార్మ్డ్ XML ఓకే వెల్ ఫార్మ్డ్ XML రూల్స్ ఈవెనా ఇట్ ఎప్పుడంటే ఎవ్రీ XML మస్ట్ బిగిన్ విత్ ద XML డిక్లరేషన్ అంటేనా ఇట్ అంటే దీనిలో ఫస్ట్ రూల్ ఏంటంటే XML ఏమైతే స్టార్ట్ చేస్తున్నా XML బిగిన్ చేసేది విత్ XML డిక్లరేషన్ తోనే ఇది స్టార్ట్ అవ్వాలన్నా XML లో నెక్స్ట్ ఏం చేసుకుంటా అంటే ఇట్ మస్ట్ హావ్ యూనిక్ రూట్ ఎలిమెంట్స్ దీనికి రూట్ ఎలిమెంట్స్ అనేవి కామన్ గా ఉండవు ఆ రూట్ ఎలిమెంట్స్ కూడా యూనిక్ గా ఉంటాయి డిఫరెంట్ గా ఉంటాయి చెప్తుంది నెక్స్ట్ ఏం చెప్పుకుంటే ఆల్ స్టార్ ట్యాగ్స్ ఆఫ్ XML ఏమైతే స్టార్ ట్యాగ్స్ XML ఉన్నాయో డాక్యుమెంట్ మస్ట్ మ్యాచ్ ఎండ్ ట్యాగ్స్ అంటే స్టార్ ట్యాగ్స్ ఆఫ్ XML ఇది దీంట్లో XML లో స్టార్ ట్యాగ్స్ ఏమున్నాయో మస్ట్ మ్యాచ్ విత్ ఎండ్ ట్యాగ్స్ అవి ఎండ్ ట్యాగ్స్ తో మ్యాచ్ అవ్వాలి XML tags are case sensitive XML tags అనేవి case sensitive ఉంటాయి because all elements must be closed అంటే ఇక్కడ ఎలిమెంట్స్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ వి ఆర్ ఇనిషియేటింగ్ ఇన్ XML లో ఏమైతే ఎలిమెంట్స్ తీసుకున్నామో ఆ ఎలిమెంట్స్ అన్ని కూడా క్లోజ్ అయి ఉండాలి ఇంకేం చెప్పుకుంటే ఆల్ ఎలిమెంట్స్ మస్ట్ బి ప్రాపర్లీ నెస్టెడ్ అంటే ఎన్ని వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ వి ఆర్ యూజింగ్ ఇన్ XML ఏమైతే ఎలిమెంట్స్ XML లో యూజ్ చేస్తున్నా ఆ ఎలిమెంట్స్ కూడా ప్రాపర్ గా నెస్టెడ్ ఉండాలి అంటే ప్రాపర్ గా అరేంజ్ చేసి ఉండాలన్నా నెక్స్ట్ ఏం చెప్పుకుంటే ఆల్ అట్రిబ్యూట్స్ వాల్యూస్ మస్ట్ బి కోటెడ్ వాట్ ఆర్ ద వాల్యూస్ ఐ యామ్ ఇనిషియేటింగ్ ఇన్ మై XML నా XML లో ఏమైతే వాల్యూస్ నేను తీసుకుంటున్నానో ఆ వాల్యూస్ ఎలా ఉండాలంటే కోటోస్ లో ఉండాలన్నా అండ్ XML ఎంటిటీస్ మస్ట్ బి యూజ్డ్ ఫర్ స్పెషల్ క్యారెక్టర్స్ XML లో వాల్యూస్
ఎంటిటీస్ ఏమైతే తీసుకుంటున్నా ఎంటిటీస్ ని మస్ట్ బి యూజ్ ఫర్ స్పెషల్ ఎంటిటీస్ ఏమైతే నేను XML తీసుకున్నా ఎంటిటీస్ ని స్పెషల్ క్యారెక్టర్స్ కింద వాడుతున్నానా ఈ విధంగా నేను దీస్ ఆర్ ద రూల్స్ దట్ ఆర్ టు బి పెర్ఫార్మ్ ఫర్ XML ఈ రూల్స్ మన XML లో దీస్ ఆర్ ద రూల్స్ వీ షుడ్ ఫాలో బై రైటింగ్ an XML ప్రోగ్రామ్ చేసినప్పుడు కంపల్సరీ వీ షుడ్ ఫాలో దీస్ రూల్స్ నానా నెక్స్ట్ మూవింగ్ టు నెక్స్ట్ టాపిక్ ఆఫ్ అవర్ XML లో మన రూల్స్ చూసుకున్నాక నెక్స్ట్ టాపిక్ ఏంటంటే we are discussing today's topic of next class ఈ రోజు నెక్స్ట్ క్లాస్ మనం చూసుకునేది ఏంటంటే నెక్స్ట్ టాపిక్ ఓకేనా నెక్స్ట్ టాపిక్ ఆఫ్ టుడేస్ క్లాస్ DTD ఓకేనా డాక్యుమెంటేషన్ టైప్ ఓకేనా DTD ఓకేనా DTD ఇన్ ద సెన్స్ డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ ఓకేనా డాక్యుమెంట్ టైప్ డెఫినేషన్ కోసం చూసుకున్నాను ఏ DTD డిఫైన్స్ ద లీగల్ ఎలిమెంట్స్ ఆఫ్ అన్ XML ఇది ఏంటంటే DTD అనేది ఏం డిఫైన్ చేస్తుందంటే ఇట్ ఈస్ ద లీగల్ ఎలిమెంట్స్ ఆఫ్ XML డాక్యుమెంట్ DTD అనేది వాట్ దిస్ DTD ఇస్ డూయింగ్ అంటే ఇది DTD అనేది ఓకేనా డిఫైన్స్ ద ఏం డిఫైన్ చేస్తుంది DTD ఏం డిఫైన్ చేస్తుంది డిఫైన్స్ ద లీగల్ ఎలిమెంట్స్ ఓకేనా డిఫైన్స్ ద లీగల్ ఎలిమెంట్స్ of an XML document ఇది ఏం డిఫైన్ చేస్తుంది DTD ఏం డిఫైన్ చేస్తుంటే ది DTD defines the legal elements of an XML document DTD అనేది లీగల్ ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్ XML లో ఏమైతే ఎలిమెంట్స్ ఉన్నాయో వాటి యొక్క లీగల్ ఎలిమెంట్స్ మనం డిఫైన్ చేస్తున్న DTD అనేది అండ్ అంటే DTD ఇన్ ద సెన్స్ లీగల్ ఎలిమెంట్స్ ఇన్ ద సెన్స్ దీంట్లో DTD లో ఏమైతే ఒరిజినల్ ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఒరిజినల్ ఎలిమెంట్స్ ఈ DTD మనకి డిఫైన్ చేస్తుంది యూజింగ్ DTD we can define the original elements of an XML లో మనకి the original elements of an XML can be defined using DTD అంటే DTD యూజ్ చేసుకుని we can define the original elements in XML ఈ DTD యూజ్ చేసుకున్న వల్ల మనకి ఏం వస్తుందంటే we are knowing the original elements of an XML లో ఉన్న ఒరిజినల్ ఎలిమెంట్స్ మనం ఫైండ్ చేసుకోవచ్చునా యూజింగ్ DTD ఈ DTD యూజ్ చేసుకుంటాం వల్ల మన XML లో ఒరిజినల్ ఎలిమెంట్స్ ని ఫైండ్ చేసుకోవచ్చు అని చెప్పుకున్నాం నెక్స్ట్ ఏం చేస్తానంటే నెక్స్ట్ మనం చూసుకునే టాపిక్ లో వాట్ డస్ దిస్ DTD do use in XML ఈ DTD ఏం డిఫైన్ చేస్తుందంటే డిఫైన్స్ ద డాక్యుమెంట్ స్ట్రక్చర్ విత్ లిస్ట్ ఈ DTD ఏం చెప్తుందంటే డాక్యుమెంట్ డెఫినిషన్ డిఫైన్స్ ఇది మళ్ళీ ఏం డిఫైన్ చేస్తుందంటే డాక్యుమెంట్ డిఫైన్స్ ది డాక్యుమెంట్ స్ట్రక్చర్ ఒక డాక్యుమెంట్ యొక్క స్ట్రక్చర్ డిఫైన్ చేస్తున్నా DTD ఏం డిఫైన్ చేస్తుంది ఇట్ డిఫైన్స్ ది డాక్యుమెంట్ స్ట్రక్చర్ డిఫైన్ చేస్తుంది ఓకేనా ఈ డాక్యుమెంట్ స్ట్రక్చర్ తో పాటు విత్ లిస్ట్ ఆఫ్ లీగల్ ఎలిమెంట్స్ డాక్యుమెంట్ స్ట్రక్చర్ విత్ ఇది ఏం డిఫైన్ చేస్తుంది DTD డిఫైన్స్ ది డాక్యుమెంట్ స్ట్రక్చర్ విత్ లిస్ట్ ఆఫ్ లీగల్ ఎలిమెంట్స్ the list of legal elements ఏదైతే ఇది ఏం డిఫైన్ చేస్తుంది డాక్యుమెంట్ స్ట్రక్చర్స్ తో పాటు లీగల్ ఎలిమెంట్స్ ఒరిజినల్ ఎలిమెంట్స్ యొక్క ఓకేనా విత్ ఒరిజినల్ ఎలిమెంట్స్ యొక్క లిస్ట్ మనకి డిఫైన్ చేస్తుంది అండ్ అట్రిబ్యూట్స్ ఒరిజినల్ ఎలిమెంట్స్ యొక్క లిస్ట్ ని అట్రిబ్యూట్స్ నాకు డిఫైన్ చేస్తుంది అండ్ అట్రిబ్యూట్స్ ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ DTD వల్ల నాకు ఏం యూజ్ అంటే ఈ DTD వల్ల నేను ఏం ఫైండ్ చేసుకోవచ్చు అంటే వాట్ ఇస్ ద యూజ్ ఆఫ్ దిస్ DTD అంటే XML స్కీమా is a schema based alternative అంటే XML schema అంటే XML schema is nothing but a schema అంటే as a human beings we are having a schema అంటే మనం ప్రతి పర్సన్ కి ప్రతి వర్క్ కి schema అని ఉంటుందన్న schema in the sense మనం తీసుకుంటే ఓకేనా మనం యాజ్ పర్ స్కీమా అంటే మనకి వర్కింగ్ స్ట్రక్చర్ అంటున్నాను ఇక్కడ XML వర్కింగ్ స్ట్రక్చర్ ఏమవుతుందంటే XML స్కీమా ఇస్ XML వర్కింగ్ స్ట్రక్చర్ ఇస్ XML బేస్డ్ ఆల్టర్నేటివ్ టు DTD XML స్కీమా ఏమంటే XML స్కీమా మనం ఏమని డిఫైన్ చేస్తున్నామంటే డిఫైన్ దిస్ XML స్కీమా ఈ XML స్కీమాని ఎలా డిఫైన్ చేస్తున్నామంటే మనం
is a XML based alternative. అంటే ఈ XML ని we are XML based ఈ XML works on XML alternative based. అంటే XML అనేది XML base మీద XML ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తుందని చెప్తాను. XML schema is a XML schema is XML schema is XML based platform ana. XML based elements to DTD. XML based elements to DTD document type definition. Okay na. Next వచ్చరికి DTD and XML schema both are used to form a well formed XML document. Okay na. మన ఈ నెక్స్ట్ ఏం చెప్పాలంటే DTD and XML. Yes, next topic మనం ఏం మాట్లాడుకున్నాం DTD along with XML. DTD and XML. DTD along with XML. When we are using DTD along with XML, ఏం వాడుతుంటే schema both are used XML and DTD schema both ఈ both ని దేనికి వాడతాం ఫర్ both ఈ XML DTD schema both దేనికి వాడతాం అంటే used to form a ఈ రెండు యూజ్ చేసుకుంటాం మనకి ఏమవుతుందంటే ఈ రెండింటిలో మనం used to form a ఈ రెండింటిని యూజ్ చేసుకుంటాం మనకి ఏమవుతుందంటే we can form a ఏం ఫార్మ్ చేసుకుంటే well formed XML documents used to form a well formed XML document ని బాగా ఫామ్ చేశాను well formed XML document మనం ఫామ్ చేసుకోవచ్చు అది మనం డిస్కస్ చేసుకుంటున్నాను అంటే DTD ని along with XML schema మనం చేసుకుంటాం వల్ల మనం well formed XML document ని మనం ఫామ్ చేసుకోవచ్చు అని డిస్కస్ చేసుకున్నాం నెక్స్ట్ ఏం చెప్పుకుంటుంటే a DTD contains the following elements ఓకేనా ఈ DTD లో మనకి కొన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఓకేనా DTD ఎలిమెంట్స్ లో మన ఏమేం ఎలిమెంట్స్ ఉంటాయి ఎలిమెంట్స్ DTD contains the following elements అన్న దీంట్లో వచ్చరికి ఎలిమెంట్ ఫస్ట్ వచ్చరికి ఎలిమెంట్ ఫాలోయింగ్ ఎలిమెంట్ లో ఫస్ట్ మనకి ఎలిమెంట్ కోసం మాట్లాడుకుంటున్నాం నెక్స్ట్ మనం దేని కోసం డిస్కస్ చేసుకుంటే అట్రిబ్యూట్స్ నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసుకుంటే ఎంటిటీస్ ఇవి XML లో ఉన్న ఎలిమెంట్స్ అన్న XML లో ఉన్న ఎలిమెంట్స్ ఏంటంటే ఎలిమెంట్ ఉంది అట్రిబ్యూట్స్ ఉన్నాయి అండ్ ఎంటిటీస్ ఉన్నాయి ఓకేనా వీటి కోసం మనం డిస్కస్ చేసుకున్నాం నెక్స్ట్ ఫస్ట్ దీంట్లో మనం ఏం చూసుకున్నాం ఎలిమెంట్స్ ఆఫ్ XML ఓకేనా ఇక్కడ వరకు DTD కోసం డిస్కస్ చేసుకున్నానా నెక్స్ట్ మనం ఏం డిస్కస్ చేసుకున్నాం అంటే ఎలిమెంట్స్ ఆఫ్ XML యొక్క ఎలిమెంట్స్ కోసం డిస్కస్ చేసుకున్నాం we are discussing about the XML elements డిస్కస్ చేసుకున్నానా ఎలిమెంట్స్ ఈ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అండ్ వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ద XML ఎలిమెంట్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ ఏ ఈ XML ఎలిమెంట్స్ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే XML ఎలిమెంట్స్ కెన్ డిఫైన్ యాజ్ బ్లాక్స్ అన్న XML ఎలిమెంట్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ బ్లాక్స్ మనం ఎలా డిఫైన్ చేస్తామంటే XML ఎలిమెంట్స్ ఎలా డిఫైన్ చేస్తామంటే XML ఎలిమెంట్స్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ blocks can depend as XML elements man ఎలా డిఫైన్ చేస్తాం XML elements can depend as a blocks of an XML ఒక blocks as a building blocks of an XML ఒక building blocks కి ఎలా ఉంటుందో ఆ XML ని elements మనం అలా డిఫైన్ చేస్తాం డిఫైన్ as a building blocks not simple blocks building blocks of an XML building blocks of an XML ఎలా డిఫైన్ చేస్తామంటే we are defining this XML elements can be defined ఎలా డిఫైన్ చేస్తాం how we are defining this XML elements అంటే we are defining as building blocks of an XML అంటే మన బిల్డింగ్ లో we have several different blocks అంటే మనం ఎలా అయితే మనం ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే ఒక బిల్డింగ్ ఒక అపార్ట్మెంట్ తీసుకుంటే అపార్ట్మెంట్ లో డిఫరెంట్ బ్లాక్స్ ఎలా ఉన్నాయి ఇక్కడ కూడా XML లో కూడా ఈ ఎలిమెంట్స్ ని we are defining as a blocks of an XML blocks ని డిఫైన్ చేస్తున్నానా నెక్స్ట్ ఇంకేం చెప్పుకుంటే ఎలిమెంట్స్ ఈ ఎలిమెంట్స్ ఎలా we are next speaking about we are next discussing about the behave ఓకేనా ఎలా బిహేవ్ చేస్తారంటే ఎలిమెంట్స్ ని XML ఎలా బిహేవ్ చేస్తారంటే ఓకేనా బిహేవ్ as a containers to
టు హోల్డ్ టెక్స్ట్. ఇది ఏం చేస్తుంటే ఈ ఎలా బిహేవ్ చేస్తుంటే కంటైనర్స్, ఇట్ యాక్ట్స్ యాజ్ ఇట్ హోల్డ్స్ యాజ్ కంటైనర్స్. అంటే టెక్స్ట్ ని హోల్డ్ చేయడానికి కంటైనర్స్ కింద మనం ఈ XML మనకి యూజ్ అవుతుందనా. అంటే ఎలిమెంట్స్ కెన్ బి బిహేవ్, అంటే దీంట్లో ఎలా బిహేవ్ చేస్తుంది ఎలిమెంట్స్. XML ఎలిమెంట్స్ కెన్ బిహేవ్ యాజ్ ఎలిమెంట్స్ కెన్ బి ఎలా బిహేవ్ చేస్తారంటే నాన్న, ఈ ఎలిమెంట్స్ కెన్ బిహేవ్ యాజ్ ఏ కంటైనర్. అంటే ఒక కంటైనర్ కింద యాక్ట్ బిహేవ్ చేస్తుంది. ఫర్ వాట్ ఇస్ కంటైనర్ అంటే ఎందుకు ఈ XML కంటైనర్ మనకి బిహేవ్ చేస్తుంటే హోల్డ్స్ యాజ్ ఎ టెక్స్ట్ అన్న. కంటైనర్ కెన్ బిహేవ్ యాజ్ ఎ కంటైనర్ టు హోల్డ్ టెక్స్ట్. ఎందుకు కంటైనర్ కింద యాక్ట్ చేస్తుంటే ఈ కంటైనర్ లో ఏం హోల్డ్ చేస్తుంటే ఈ కంటైనర్ లో ఇట్ స్టోర్స్ ద టెక్స్ట్ అన్న. ఈ XML టెక్స్ట్ ని కంటైనర్స్ టు హోల్డ్ టెక్స్ట్. ఈ టెక్స్ట్ ని హోల్డ్ చేయడానికి మనం XML యు ఆర్ యూజింగ్ అన్న. అండ్ ఎలిమెంట్స్ అంటే వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ దట్ ఆర్ దేర్ ఇన్ XML. అంటే ఏవైతే XML ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ లో కంటైనర్స్ లో ఎలిమెంట్స్ కెన్ బిహేవ్ యాజ్ కంటైనర్స్ టు హోల్డ్ టెక్స్ట్. అండ్ ఓకేనా, టెక్స్ట్ ని హోల్డ్ చేయడానికి అండ్ ఆల్సో అట్రిబ్యూట్స్ ని, మీడియా ఆబ్జెక్ట్స్ ని, టెక్స్ట్ అట్రిబ్యూట్స్ అండ్ మీడియా ఆబ్జెక్ట్స్ ని హోల్డ్ చేయడానికి కంటైనర్ కింద యాక్ట్ చేస్తానన్నా. నెక్స్ట్ ఏం డిస్కస్ చేసుకుంటే ఈచ్ XML డాక్యుమెంట్ కంటైన్ వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్. ఓకేనా, ఈచ్ XML డాక్యుమెంట్ నెక్స్ట్ ఏం చెప్పుకుంటే ఈచ్ XML. ఓకేనా, ప్రతి XML ఎలిమెంట్ కి ఏముంటుందంటే ప్రతి అంటే ఈచ్ అనే సెన్స్ ఈచ్ XML ప్రతి XML డాక్యుమెంట్ కి కంటైన్స్ ఈచ్ XML డాక్యుమెంట్. అంటే ప్రతి XML డాక్యుమెంట్ లో ఏముంటుందంటే కంటైన్స్ ఏముంటుందంటే దాంట్లో ప్రతి XML డాక్యుమెంట్ లో ఏముంటుందంటే ప్రతి అంటే ఏవైతే XML డాక్యుమెంట్స్ ఎలిమెంట్స్ తీసుకున్నామో ఆ XML డాక్యుమెంట్ ఎలిమెంట్స్ లో ఏం కంటైన్ చేసుకుంటాయంటే వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్ కంటైన్స్. దీంట్లో ఏముందంటే కంటైన్స్ వన్ ఆర్ మోర్ అంటే ఒకటి లేదా మోర్ XML ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పండి. వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్. ఓకేనా, కంటైన్స్ వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్. అంటే వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్ ఉంటాయని మనం డిస్కస్ చేసుకున్నాం. అంటే ఈచ్ XML డాక్యుమెంట్ అంటే ప్రతి XML డాక్యుమెంట్ లో ఏముందంటే వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్ ఉంటాయన్నా. అంటే ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఎలిమెంట్స్ ఉంటాయని మనం చెప్పుకున్నాం. ద స్కోప్ విచ్ ఆర్ స్టార్ట్ అండ్ ఎండ్ ట్యాగ్స్. అంటే దీనికి ఎలిమెంట్స్ లో ఏముంటాయంటే ఎండ్ ట్యాగ్స్, స్టార్ట్ ట్యాగ్స్ ఉంటాయి. ఓకే, ద స్కోప్. ఓకేనా, ఎలిమెంట్స్ ఏం చెప్తుంటే ద స్కోప్ దీంట్లో ఏముందంటే ఈ స్కోప్ లో ఏముంటాయి అంటే స్టార్ట్ ద స్కోప్ ఆఫ్ విచ్ స్టార్ట్ ఆఫ్ ఎండ్ ట్యాగ్. ద స్కోప్ ఆఫ్ విచ్ స్టార్ట్ అండ్ ఎండ్ ట్యాగ్స్ ఉంటాయి. ఈచ్ XML డాక్యుమెంట్స్ కంటైన్ వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్. ప్రతి XML ఎలిమెంట్స్ లో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ ఎలిమెంట్స్ ఉంటాయి. ద స్కోప్ దీంట్లో స్కోప్ ఏంటంటే విచ్ స్టార్ట్ అండ్ ఎండ్ ట్యాగ్. ఈ స్కోప్ లో ఏముంటాయి అంటే స్టార్ట్ అండ్ ఎండ్ ట్యాగ్స్ ఉంటాయి. ఎలిమెంట్స్ ప్రతి ఎలిమెంట్స్ లోను వన్ ఆర్ మోర్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఆ ఎలిమెంట్స్ ఏంటంటే ఎండ్ ట్యాగ్స్ అండ్ స్టార్ట్ ట్యాగ్స్ ఉంటాయి. ఓకేనా, అండ్ we create an element using a element. ఓకేనా, ఎలా క్రియేట్ చేస్తామంటే we create ఈ ఎలిమెంట్ ని ఎలిమెంట్ ఎలా క్రియేట్ చేస్తాం ఎలిమెంట్ ని ఎలిమెంట్ ఎలా హౌ వి ఆర్ క్రియేటింగ్ దిస్ ఎలిమెంట్ అన్న. ఎలా క్రియేట్ చేస్తాం ఎలిమెంట్ ని యూజింగ్ ఏం యూజ్ చేసుకుంటాం అంటే యూజింగ్ ఎలిమెంట్ అన్న యూజింగ్ ఎలిమెంట్. ఓకేనా, ఎలిమెంట్ నేమ్, ఓకేనా, ఎలిమెంట్ నేమ్. ఓకేనా, అండ్ కంటెంట్ టైప్. అది కంటెంట్ టైప్. ఇలా మనం ఒక ఎలిమెంట్ ని మనం క్రియేట్ చేస్తాం. ఓకేనా, creating element అన్న we create elements using a element name, content type. ఓకేనా, ఎలా కంటెంట్ చేస్తానన్నా అంటే ఎలిమెంట్, అట్రిబ్యూట్, ఎంటిటీ 3 వచ్చాయి కన్నా ఇలా మనం ఒక ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఏం చేసుకోవాలంటే హియర్ ఎలిమెంట్ నేమ్ ఈజ్ an user defined. ఇక్కడ ఎలిమెంట్ నేమ్ ఏమవుతుందంటే ఎలిమెంట్ నేమ్ అనేది యూజర్ డిఫైన్డ్ అన్న. ఇక్కడ ఎలిమెంట్ నేమ్ అనేది
ఏం చెప్తుందంటే హియర్ ఎలిమెంట్ నేమ్ ఈజ్ యూజర్ డిఫైన్డ్ అని. ఈ ఎలిమెంట్ నేమ్ ఏమవుతుంది, యూజర్ డిఫైన్డ్ అవుతుంది. ఓకేనా, ఈ ఎలిమెంట్ నేమ్ అనేది యూజర్ డిఫైన్డ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకేం చెప్పుకుంటే అండ్ XML ట్యాగ్స్ నేమ్స్, ఈ XML ట్యాగ్స్ నేమ్స్ ఉన్నాయి కదా, అండ్ XML ట్యాగ్స్ నేమ్స్, XML ట్యాగ్ నేమ్ ఏమవుతుందంటే XML ట్యాగ్ నేమ్ కంటైన్స్ టైప్. XML ట్యాగ్ నేమ్స్ లో ఏమవుతుంది టైప్, వాట్ ఆర్ ద టైప్స్ వి ఆర్ గివింగ్. ఈ XML టైప్స్ లో మనకి ఏమి ఇస్తారంటే వాట్ ఆర్ ద టైప్స్ వి ఆర్ యూజింగ్. ఓకేనా, అండ్ కంటెంట్ టైప్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ ద డేటా అండ్ ఇట్ క్యాన్ స్టోర్ ద చైల్డ్ ఎలిమెంట్స్. దీని ద్వారా మనం చైల్డ్ ఎలిమెంట్స్ కూడా స్టోర్ చేసుకోవచ్చునా. అంటే ఇక్కడ ఏం చెప్తుంటే ఎలిమెంట్స్ అనేది ఇక్కడ మనం వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ వీఆర్ యూజింగ్ ఇన్ XML. ఆ ఎలిమెంట్స్ ఏమైతే మనం యూజ్ చేస్తున్నామో అది XML అది యూజర్ డిఫైన్ అని చెప్తుంది. అండ్ ట్యాగ్స్, ట్యాగ్ నేమ్ అనేది కంటెంట్ టైప్ చెప్తున్నాను. అండ్ స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ డేటా, అండ్ అది ఏం చెప్తుంటే వాట్ ఆర్ ద టైప్స్, అండ్ ఇట్ ఆల్సో స్పెసిఫైస్ ద టైప్ ఆఫ్ ద డేటా వీఆర్ యూజింగ్ ఇన్ XML అండ్ క్యాన్ స్టోర్ ఈ చైల్డ్ ఎలిమెంట్స్ కూడా స్టోర్ చేస్తుందని మనం చెప్పుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి ఓకేనా, ఓకేనా ఎలా ఉంటుందంటే ఎలిమెంట్ అనేది చూడండి అన్న, ఇక్కడ ఎలా ఇస్తున్నా అంటే ఎలిమెంట్ అనేది స్టూడెంట్ రోల్ నెంబర్ ఇస్తున్నా. ఓకేనా, ఈ ఎలిమెంట్ వచ్చేసరికి స్టూడెంట్ రోల్ నెంబర్ అవుతుంది. ఎలిమెంట్ వచ్చేసరికి స్టూడెంట్ రోల్ నెంబర్ అక్కడ ఎలిమెంట్ రోల్ నెంబర్ పీసీ డాట్ స్లాష్ పీసీ డాటా తీసుకున్నా. ఎలిమెంట్ నేమ్ పీసీ డేటా తీసుకున్నా. ఎలిమెంట్ మార్క్స్ పీసీ డేటా, ఇవన్నీ ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి యాట్రిబ్యూట్స్ కోసం చూసుకుందాం. వైల్ కమింగ్ టు టుమారో క్లాస్ వీ కెన్ డిస్కస్ అబౌట్ ద యాట్రిబ్యూట్స్ ఆఫ్ an XML యొక్క యాట్రిబ్యూట్ డిస్కస్ చేసుకుందాం. దట్స్ ఇట్ ఫర్ టుడే క్లాస్. థ్యాంక్ యూ.